హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్స్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ ప్రొనౌన్స్ గురించి, రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి, పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి, ప్రొనౌన్స్ కేస్ గురించి మనం వీడియోస్ చేయడం జరిగింది. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. వాటి గురించి మీరు చూసి కంప్లీట్గా నేర్చుకోండి. ఇవాళ మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్స్ గురించి కంప్లీట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో క్వశ్చన్స్ ఉంచండి, ఐ విల్ ఆన్సర్ దెమ్. సరే, ముందుగా మనం మరొక్కసారి ప్రొనౌన్ అంటే ఏంటో ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. నౌన్ అంటే నామవాచకం, పేర్లు తెలిపేది నౌన్. నౌన్ ని రీప్లేస్ చేసేది, అంటే పేరు రిపీట్ చేయకుండా మనం దాని స్థానంలో వాడేటువంటిది ప్రొనౌన్. హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. మనం దీంట్లో ఈ వీడియోలో రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్స్ గురించి నేర్చుకుందాం. అసలు రిలేటివ్ క్లాజెస్ అంటే ఏంటి, సెంటెన్స్లో క్లాజెస్ అంటే ఏంటి, ఫ్రేజెస్ అంటే ఏంటి, అలాగే రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్స్ ఏ విధంగా ఒక సెంటెన్స్లో పనిచేస్తాయి, వాటి ఉపయోగం ఏంటి, అలాగే రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి మన ఒక మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్లో, ఇవన్నీ కూడా చూద్దాం. అసలు ముందు క్లాజెస్ అంటే ఏంటి? క్లాజ్, ఫ్రేజ్ అంటే మనకు తెలుసు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ కాల్డ్ ఫ్రేజ్, అండ్ a group of words with a complete and full meaning each sentence, we know that. And now a group of words is a phrase, but a group of words that has a subject. గ్రూప్లో ఒక సబ్జెక్ట్ కూడా ఉందనుకోండి, నేమ్ కానీ, హీ కానీ, షీ కానీ, ఏదో మొత్తానికి ఒక సబ్జెక్ట్ కూడా, ఒక నౌన్ కూడా ఉందనుకోండి, లేదా నౌన్ ప్లేస్లో ప్రొనౌన్ కూడా ఉందనుకోండి, అప్పుడు అది క్లాజ్ అవుతుంది. అండ్ ఆ నౌన్ ఓన్లీ నౌనే ఉండకుండా ఆ నౌన్కి సంబంధించినటువంటి వివరణ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, దాని యొక్క కంప్లీట్నెస్ ఉంటుంది. అది మనం దాన్ని ప్రెడికేట్ అంటాం. నౌన్ని లేదా ప్రొనౌన్ని ఫాలో అయి ఉంటుంది, ఆ పార్ట్ని ప్రెడికేట్ అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇక్కడ హూ హ్యాజ్ ఏ బ్యూటిఫుల్ వాయిస్ అనేటువంటిది ఒక మీనింగ్ఫుల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్గా ఉంది, బట్ కంప్లీట్ సెన్స్ అయితే లేదు. కనుక ఇది మనం సెంటెన్స్ అని చెప్పలేము. హూ హ్యాజ్ ఏ బ్యూటిఫుల్ వాయిస్ అంటే ఇది క్వశ్చన్ కూడా కాదు, క్వశ్చన్ మార్క్ లేదు. ఒకవేళ క్వశ్చన్ అనుకోవడానికి లేదు, మీనింగ్ఫుల్గా కంప్లీట్ సెంటెన్స్ ఫామ్ అవ్వట్లేదు. కాబట్టి ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇది, కాబట్టి ఇది క్లాజ్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సమ్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్, పూర్తి మీనింగ్ అయితే రావటం లేదు. ఇక్కడ చూడండి, హూ అనేటువంటిది ఇక్కడ మనకి సబ్జెక్ట్. హూ అనేది ఎవరు అనేటువంటిది మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ఈ పార్ట్ ఆఫ్ సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్లో భాగం, కొంత మీనింగ్ ఉంది, దీన్ని మనం క్లాజ్ అనుకుంటున్నాం. ఇక్కడ సాంగ్ ఎట్ ఏ కాన్సెప్ట్ ఉంది, అందులో ఎట్ ఏ కాన్సెప్ట్ అని ఉంది చూడండి. ఎట్ ఏ కాన్సెప్ట్ అనేటువంటి దాంట్లో సాంగ్ అనేది సబ్జెక్ట్, మళ్ళీ నౌన్, కాబట్టి ఇది మొత్తం కూడా ఒక క్లాజ్ అవుతుంది. ఓన్లీ ఎట్ ఏ కాన్సెప్ట్ అనే దాంట్లో మనకి ఎటువంటి సబ్జెక్ట్ లేదు, అదైతే మనకి ఫ్రేజ్ అవుతుంది. ఎట్ అనేటువంటి ఒక ప్రిపోజిషన్ కాబట్టి ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ బట్ కంప్లీట్ మీనింగ్ లేదు. వర్బ్ కూడా ఉందనుకోండి, అది ఫ్రేజల్ వెబ్ అవుతుంది. ఇప్పుడు హ్యాంగ్ అనేటువంటి వర్బ్ ప్లస్ ఆన్ హ్యాంగ్ అనేది ఫ్రేజల్ వెబ్. డూ అవే, ఇవన్నీ కూడా ఒక వర్బ్ కూడా ఉంటే అది ఫ్రేజల్ వెబ్ అవుతుంది. సో మనం ఇక్కడ క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్ విత్ ఎ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ క్లాజ్, కానీ కంప్లీట్ మీనింగ్ లేదు. ఇది హూ అనేది సబ్జెక్ట్, దీని యొక్క వివరణ అనేది ప్రెడికేట్. బ్యూటిఫుల్ వాయిస్ అనేటువంటిది వివరణ. ఈ సబ్జెక్ట్ని, ఈ ప్రెడికేట్ని మనకి లింకింగ్ వర్బ్ హ్యాస్ కలుపుతుంది. ఇక్కడ నౌన్, సాంగ్ అనేటువంటిది నౌన్, ప్రపోజనల్ ఫ్రేజ్ అయితే ఎట్ ఏ కాన్సెప్ట్ అనేటువంటిది ప్రపోజనల్ ఫ్రేజ్. సో ఇది క్లాజ్ అండ్ ఫ్రేజ్, అండ్ మనకి ఇక్కడ ప్రెడికేట్, సబ్జెక్ట్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం రిలేటివ్ ప్రిపోజిషన్స్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్స్ గురించి నేర్చుకుందాం. అసలు సెంటెన్సెస్ క్లాజెస్తో తయారవుతాయి, ఎందుకంటే సెంటెన్స్ అంటే ఫుల్ మీనింగ్ కాబట్టి, క్లాజ్ అంటే కొంత మీనింగే ఉంటుంది కాబట్టి సెంటెన్సెస్లో క్లాజెస్ ఉంటాయి. అందులో ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే స్వతంత్రంగా ఉంటుంది, ఒక మీనింగ్ అనేది వచ్చేస్తుంది, దానికి వేరే వివరణ అక్కర్లేదు, పార్ట్ ఆఫ్ ద మీనింగ్ అయితే వచ్చేస్తుంది. బట్ డిపెండెంట్ క్లాజ్ అయితే డస్ నాట్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ థాట్, ఒక పూర్తి ఆలోచన అనేది ఉండదు. సగం చెప్పే హూ హ్యాజ్ ఏ మీనింగ్ఫుల్ వాయిస్, హూ హ్యాజ్ ఏ బ్యూటిఫుల్ వాయిస్ అని అక్కడతో అయిపోయింది, పూర్తిగా కంప్లీట్నెస్ ఉండదు, అది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. సో ఈ డిపెండెంట్ క్లాజెస్ ఏవైతే ఉన్నాయో, ఒక సెంటెన్స్లో ఉండేటువంటి డిపెండెంట్ క్లాజ్ అయితే ఏది ఉందో అది నౌన్ కనుక ఉన్నట్లయితే నౌన్ క్లాజ్ అవుతుంది, యాడ్జెక్టివ్ ఉన్నట్లయితే యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది, యాడ్వర్బ్ ఉన్నట్లయితే యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. నౌన్ అంటే మనకు తెలుసు, పేర్లు. యాడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి, దాని యొక్క క్వాలిటీస్, గుణ విశేషణాలు చెప్పేదైతే యాడ్జెక్టివ్. యాడ్వర్బ్ అంటే
ఏదైనా వర్బ్ యొక్క ఒక క్రియ యొక్క వివరణ కానీ లేదా ఒక యాడ్జెక్టివ్ యొక్క వివరణ కానీ ఇచ్చేటువంటిది యాడ్వర్బ్. ఇప్పుడు డిపెండెంట్ క్లాస్ లో యాడ్జెక్టివ్ క్లాజెస్ అంటే ఏంటి చూద్దాం. నౌన్ క్లాజ్ అంటే నౌన్ ఉంటుంది, యాడ్వర్బ్ క్లాజ్ అంటే యాడ్వర్బ్ ఉంటుంది, యాడ్జెక్టివ్ క్లాజ్ అంటే యాడ్జెక్టివ్ ఉంటుంది. దాని యొక్క కంప్లీట్ వివరణ తెలుసుకుందాం. అండ్ యాడ్జెక్టివ్ క్లాజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిలేటివ్ క్లాస్. ఈ యాడ్జెక్టివ్ క్లాజ్ ని మనం రిలేటివ్ క్లాస్ కూడా అంటాం, ఎందుకంటే ఇట్ కెన్ మాడిఫై ఆర్ డిస్క్రైబ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ త్రూ రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్స్. ఎందుకంటే దీన్ని యాడ్జెక్టివ్ క్లాజ్ రిలేటివ్ క్లాజ్ కూడా ఎందుకంటామంటే అది మనకి ఇచ్చినటువంటి నౌన్ ని లేదా ప్రొనౌన్ ని ఒక రిలేటివ్ ప్రొనౌన్ ద్వారా లేదా రిలేటివ్ అడ్వర్బ్స్ వలన కంప్లీట్ మీనింగ్ ని కంప్లీట్ వివరణ ఇస్తుంది. దాన్ని మనం యాడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. లెట్ us know more about relative pronouns and relative adverbs. వీటి గురించి మనం కంప్లీట్ గా నేర్చుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. మళ్ళీ ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే కంప్లీట్ అవగాహన తెచ్చుకుందాం. Relative pronouns introduces essential or additional information about a noun as part of the relative class. ఆల్రెడీ మనకి సెంటెన్స్ లో ఉన్న నౌన్ గురించి, ఆ సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి కంప్లీట్ గా అర్థమవుతుంది. ది సింగర్ హూ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ పర్ఫార్మ్డ్ అన్ అమేజింగ్ సాంగ్ అట్ ది కాన్సర్ట్. ఇక్కడ చూద్దాం, ఈ రిలేటివ్ ప్రొనౌన్ హూ వచ్చింది ఎందుకంటే సింగర్ అనేది నౌన్, దాని యొక్క వివరణ హ్యాజ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఏ సింగర్ గురించి మాట్లాడుతున్నాం? మంచి వాయిస్ ఉన్నటువంటి సింగర్ గురించి మాట్లాడుతున్నాం. దాన్ని మనకి రిలేట్ చేసి ఈ నౌన్ ని ఆ వివరణ ప్రెడికేట్ రిలేట్ చేసేటువంటి ప్రొనౌన్ హూ అనేది. ఎప్పుడైతే మనం రిలేటివ్ ప్రొనౌన్ వాడతామో దాని ముందర కామా ఉంటుంది, అది ఎండింగ్ లో కూడా కామా ఉంటుంది. అందువల్ల చూడండి, హూ ముందర కామా ఉంది, సింగర్ ఆఫ్టర్ హూ ముందర. అలాగే హూ హ్యాజ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్, ఈ రిలేటివ్ క్లాస్ పూర్తయిన తర్వాత మళ్ళీ కామా వస్తుంది. ఇది పంక్చుయేషన్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద సింగర్ హూ హ్యాజ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ పర్ఫార్మ్ అన్ అమేజింగ్ సాంగ్ ఎట్ ది కాన్సర్ట్. ఇందులో హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, హూ హ్యాజ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ అనేది రిలేటివ్ క్లాస్, సింగర్ అనేటువంటిది సబ్జెక్ట్. మనకి ఇక్కడ దాని గురించే మాట్లాడుతున్నాం, అది నౌన్. రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, హూమ్, హూజ్, దాట్, విచ్. హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిది ఎవరికి, హూస్ సేమ్ ఎవరిది ఎవరికి, దట్ మనం రిలేట్ చేస్తాము వాళ్ళు వీళ్ళు అది ఇది ఎవరైతే అంటాం కదా అది. విచ్ అంటే ఎలాగ ఎవరు, జనరల్గా ఇది యానిమల్స్ వాటికి వాడతాం. హూ రిఫర్స్ టు పీపుల్ అండ్ పర్సోనిఫైడ్ యానిమల్స్ అండ్ థింగ్స్ యాజ్ సబ్జెక్ట్స్. హూ అంటే మనకి మనుషుల్ని, అలాగే జంతువులకు కూడా కొన్నిసార్లు హూ వాడతాం, కొన్ని వస్తువులకు కూడా హూ వాడతాం. ఎందుకంటే పర్సనిఫికేషన్, వాటిని వ్యక్తీకరించినప్పుడు, వాటిని మన వ్యక్తులుగా పేర్కొన్నప్పుడు, కవితల్లో కానీ మన పోయిటరీలో కానీ మన ఫిక్షన్లో కానీ వాటిని కూడా మన మనుషులుగానే ట్రీట్ చేసినప్పుడు లేదా వ్యక్తులుగా భావించినప్పుడు అటువంటి సందర్భంలో మనం హూ అని వాడతాం. హూమ్ అనేది ఆబ్జెక్ట్ గా వాడినప్పుడు ఎవరికి అని చెప్పాం కదా, పని యొక్క ఫలితాన్ని అనుభవించే వాళ్ళు, కర్మగా ఎవరైతే ఉంటారో ఒక పని యొక్క ఎండ్ ని రిసీవ్ చేసుకునే వాళ్ళు, అలా వచ్చేది ఆబ్జెక్టివ్ కేసులో మనం హూమ్ అనేటువంటిది వాడతాం. ఎవరు ఎవరికి, హూ హూమ్. సో హూమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ కేసులో మనకి రిలేటివ్ ప్రొనౌన్ గా వాడుతుంది. హూస్ అనేది పొసెసివ్, ఎవరిది అని వాడతాం కాబట్టి ఈ ఆస్తి ఎవరిది, ఈ భూమి ఎవరిది. సో ఆ విధంగా ఇండికేట్స్ పొసెషన్ ఫర్ పీపుల్ అండ్ పర్సనిఫైడ్ యానిమల్స్ అండ్ థింగ్స్. ఇందాక అనుకున్నట్టుగా పర్సన్స్ వస్తువులు కానీ యానిమల్స్ వస్తువులు కానీ ఎవరిదైనా మనం హూస్ అని వాడతాం. పూర్తిగా యానిమల్స్ అనుకోండి, ఐటమ్స్ అనుకోండి, రిఫర్స్ టు యానిమల్స్, థింగ్స్ అండ్ ఐడియాస్. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ యొక్క ఎండ్ అనుకుంది, ద ఎండ్ ఆఫ్ ద టేబుల్ విచ్ ఈస్ బ్రోకెన్. అంటే ఏ టేబుల్ తాలూకా ఎండ్, బ్రోకెన్ టేబుల్, విరిగిపోయిన. అలా ఐటమ్స్, లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్కి మనం విచ్ అనేది వాడతాం. మనుషులైతే హూజ్ అని వాడతాం. యానిమల్స్ కూడా మనం విచ్ అంటాం, ఎందుకంటే యానిమల్స్ని వారు వీరు అనం కదా, అది ఇది అంటాం కాబట్టి. సేమ్ తెలుగులో మనం ఎలాగైతే వస్తువుల్ని అది ఇది అంటామో ఇంగ్లీష్లో కూడా ఇట్, దిస్, దట్ అంటాం. దట్ అనేది రిలేట్స్ టు పీపుల్, యానిమల్స్ అండ్ థింగ్స్. ఇది రిలేటివ్ ప్రొనౌన్ గా మనం వాడడం అనేది జరుగుతుంది. హూ, హూజ్, హూమ్. ద మ్యూజిషియన్ who wrote this song is amazing. He thanked the audience, most of whom were avid fans. That's the girl whose performance outshined all the other singers in the show.
ఇక్కడ మన హూజ్ హూమ్ అనేది 3 సెంటెన్స్లో వాడాం. మ్యూజిషియన్ హూ, ఇక్కడ మ్యూజిషియన్ ఎవరు, ఆ సాంగ్ రాసిన వాళ్ళు. హీ థ్యాంక్డ్ ద ఆడియన్స్ మోస్ట్ ఆఫ్ హూమ్ వర్ హ్యాబిట్ ఫ్యాన్స్. ఎవరిని ఇక్కడ ఆడియన్స్, ఈ థ్యాంక్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఆడియన్స్. ఇది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. దట్స్ ద గర్ల్ హూజ్ పర్ఫార్మెన్స్, ఈమె యొక్క పర్ఫార్మెన్స్. పొసెసివ్ కేసులో వాడాం. హూజ్ అంటే వారి యొక్క, ఈమె యొక్క, ఆ గర్ల్ యొక్క పర్ఫార్మెన్స్. ద గర్ల్ హూజ్ పర్ఫార్మెన్స్ అవుట్ సైడ్ ఆల్ ద అదర్ సింగర్స్ ఇన్ ద షో. ఇక్కడ మ్యూజిషియన్ హూ, ఇక్కడ ఈ హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ మ్యూజిషియన్ని మాడిఫై చేస్తుంది. ఇక్కడ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి మన ఈ హూమ్ అనేది ఆడియన్స్ని మాడిఫై చేస్తుంది. దట్స్ ద గర్ల్ హూజ్ పర్ఫార్మెన్స్, మనం ఈ పర్ఫార్మెన్స్ ఎవరిదని మాట్లాడుకుంటున్నాం, ఆ పర్టికులర్ గర్ల్ అని మాట్లాడుకుంటున్నాం. విచ్ దట్ ఎప్పుడు వాడతామో చూద్దాం. దిస్ ఈజ్ ద జనర్ దట్ ఐ వాంట్ టు లిజన్ టు. దట్ అనేది లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ అండ్ ఐడియాస్ అనుకున్నాం, యానిమల్స్కైనా వాడచ్చు. ఇక్కడ మనం ఈ జనర్ అంటే ఈ శైలి, ఇటువంటి మ్యూజిక్ నాకు రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్తాను కదా. దిస్ ఈజ్ ద జనర్ దట్ ఐ వాంట్ టు లిజన్ ఇట్. మై రేడియో లైఫ్లెస్ ఆబ్జెక్ట్, మై రేడియో విచ్ ఈజ్ వెరీ ఓల్డ్. ఇదే మనిషి అనుకోండి, మై బ్రదర్ హూ ఈజ్ వెరీ ఓల్డ్ అని అంటాం. మనిషి కాదు, రేడియో ఐటమ్ కాబట్టి మై రేడియో విచ్ ఈజ్ వెరీ ఓల్డ్ ఈజ్ ఇంట్ వర్త్ మచ్. ఈ విచ్ అనేటువంటిది రేడియోని, దట్ అనేటువంటిది ఆ జనర్ మ్యూజిక్ స్టైల్ని మాడిఫై చేస్తూ. సో రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రిలేటివ్ యాడ్వర్బ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. రిలేటివ్ యాడ్వర్బ్స్, అసలు ముందుగా యాడ్వర్బ్స్ అంటే క్రియా విశేషణము, ఏదైనా వర్బ్ని మాడిఫై చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రన్ అన్నాం అనుకోండి, నేను రన్ చేశాను అని చెప్పాం. ఎలా రన్ చేసాం? ఐ రన్ స్లోలీ అంటే స్లోగా. ఈ స్లోలీ అనేటువంటిది యాడ్వర్బ్. సో మోస్ట్లీ యాడ్వర్బ్స్ ఎలవైతే ఎండ్ అవుతాయి. యాడ్వర్బ్స్ వర్బ్నే కాకుండా యాడ్జెక్టివ్ని కూడా కొన్నిసార్లు మాడిఫై చేస్తాం. సో ఈ రిలేటివ్ యాడ్వర్బ్స్ అంటే కనెక్ట్ రిలేటివ్ క్లాజెస్ దట్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టైమ్, ప్లేస్ ఆర్ రీజన్ టు ద మెయిన్ క్లాస్. టైం గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, మెయిన్ క్లాస్ యొక్క కారణాన్ని గురించి విశదీకరించేవన్నీ కూడా యాడ్వర్బియల్ క్లాస్ అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఐ రిమెంబర్ ద టైమ్ when I had my first musical recital. ఇక్కడ మెయిన్ క్లాస్ ఐ రిమెంబర్ ద టైమ్ అనేటువంటిది మెయిన్ క్లాస్. when I had my first musical recital అనేది రిలేటివ్ క్లాస్. ఇందులో ఉన్నటువంటి రిలేటివ్ యాడ్వర్బ్ when. ఇక్కడ నౌన్ టైం, ఐ రిమెంబర్ ద టైం, నాకు ఆ టైం గుర్తుంది, ఆ టైం గుర్తుంది. ఏ టైం అండి? దాని గురించి వివరణ మనకి ఈ రిలేటివ్ క్లాజ్ ఇస్తుంది. when I had my first musical recital, నేను మొట్టమొదటిసారిగా నా మ్యూజికల్ కచేరీ సాధన ఉంది కదా, ఆ టైము అని అంటున్నాడు అనమాట. ఆ విధంగా ఈ రిలేటివ్ యాడ్వర్బ్స్ అనేవి రిలేటివ్ క్లాజ్కి మెయిన్ క్లాస్ని కలిపి వాటి గురించి, టైం గురించి, ప్లేస్ గురించి వివరణలు ఇస్తాయి, దాని యొక్క కారణాలను కూడా చెప్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. when, where, why ఇవన్నీ కూడా రిలేటివ్ యాడ్వర్బ్స్. when అటువంటిది రిఫర్స్ టు ద టైమ్ ఆఫ్ ద యాక్షన్ హ్యాపెన్స్ ఆర్ హ్యాపెండ్, పని జరిగినటువంటి టైంని సూచిస్తుంది. where అనేది రిఫర్స్ టు ఏ స్పెసిఫిక్ ప్లేస్, ఏ ప్లేస్ అనేటువంటిది చెప్తుంది. why అనేది కారణాన్ని చెప్తుంది. ద హోటల్, ఇక్కడ సబ్జెక్ట్ నౌన్ హోటల్, దాన్ని మాడిఫై చేస్తుంది వేర్. ఏ హోటల్ అండి? నేను ఉన్నటువంటి హోటల్. ద హోటల్ వేర్ వీ స్టేట్ వాజ్ ఎక్సలెంట్. డూ యూ నో ద రీజన్? ఏ రీజన్? డూ యూ నో ద రీజన్ వై షీ డస్ నాట్ వాంట్ టు సింగ్ ఎనీ మోర్? ఆమె పాటలు పాడట్లేదు కదా, దానికి కారణం అడుగుతాను. ద మూమెంట్ వెన్ ద ఆర్టిస్ట్ ఫినిష్డ్ ద పర్ఫార్మెన్స్ ఎవ్రీవన్ స్టూడ్ అప్ అండ్ అప్లాడెడ్. మూమెంట్, ఏ మూమెంట్ అండి? ఏ క్షణం? వెన్ ద ఆర్టిస్ట్ ఫినిష్డ్ ద పర్ఫార్మెన్స్, ఆ కళాకారుడు పర్ఫార్మెన్స్ ఆపేసిన తర్వాత ఎవ్రీవన్ స్టూడ్ అప్ అండ్ అప్లాడెడ్. సో ఇక్కడ వెన్ అనేటువంటిది ఈ మూమెంట్ని, ఈ మూమెంట్, ఆ క్షణం, దీన్ని మాడిఫై చేస్తుంది. వై అనేటువంటిది ద రీజన్, ఈ రీజన్ గురించి వివరణిస్తుంది. ద హోటల్ అనేటువంటి సబ్జెక్ట్ని ఈ వేర్ అనేటువంటి రిలేటివ్ యాడ్వర్బ్ మనకి వివరణిస్తుంది. I hope you understood about relative adverbs and relative pronouns. Now let's try some 6 questions and let's try to solve them. వీలుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని ప్రాక్టీస్ చేయండి. Elaine, the vocalist, is someone dash my brother admires. Tell me
dash you missed the choir activity. I'm the one dash requested for an upbeat song. It was very cold dash the band performed a concert before the break. The concert tickets dash my dad initially reserved had been sold to another person. ఇక్కడ ఇది రిలేటివ్ ప్రొనౌన్, అందువల్ల వివరణ దీనికి సంబంధించినటువంటి వివరణ ఇస్తుంది. ఇది కామర్స్ మనం ఇలా వాడడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. దట్స్ ద స్టాప్ డాష్ వీ గెట్ అవర్ బస్. Eileen, the work list, is someone whom my brother admires. ఇక్కడ మై బ్రదర్ అనేటువంటిది సబ్జెక్ట్, మై బ్రదర్ అడ్మైర్స్ అనేది వర్బ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరంటే హూమ్, ఎవరిని అని. మై బ్రదర్ అడ్మైర్స్ హూమ్, ఎలీన్ అనమాట. టెల్ మీ why you missed the choir practice. Tell me, ఇక్కడ రీజన్ అడుగుతుంది, adverbial clause. You missed the choir practice. You tell me why you missed the choir practice. And the one who requested for an upbeat song. ఈ అప్బీట్ సాంగ్ రిక్వెస్ట్ చేసింది ఎవరు? నేనే. అండ్ ది వన్ హూ రిక్వెస్టెడ్. ఇట్ వాస్ వెరీ కోల్డ్. ఏ మూమెంట్ ఆ టైం చెప్తున్నాడు. ఇట్ వాస్ వెరీ కోల్డ్, చాలా చలిగా ఉంది. ఎప్పుడండి? ఈ టైం గురించి అడ్వర్బియల్ క్లాజ్ వివరణ ఇస్తుంది. ఇట్ వాస్ వెరీ కోల్డ్ వెన్ ద బ్యాండ్ పర్ఫార్మ్డ్ ఏ కాన్సర్ట్ బిఫోర్ ద బ్రేక్. The concert tickets which my dad initially reserved had been sold to another person. That's the stop where we get our bus. మేము దిగేటువంటి స్టాప్ అదే. సో మనం వీటి గురించి కంప్లీట్గా నేర్చుకొని కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసాం. ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. రిలేటివ్ క్లాజ్ ఆర్ యాడ్జెక్టివ్ క్లాజ్ డిస్క్రైబ్స్ ఆర్ మాడిఫైస్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మాడిఫై చేస్తుంది, దాని గురించి వివరణ ఇస్తుంది రిలేటివ్ క్లాజ్ ఆర్ యాడ్జెక్టివ్ క్లాజ్. రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్స్ ఇంట్రడ్యూస్ ఏ రిలేటివ్ క్లాజ్ అండ్ కన్సర్ట్ టు ద మెయిన్ క్లాజ్. మనం ఆల్రెడీ సెంటెన్స్లో మెయిన్ క్లాజెస్ గురించి నేర్చుకున్నాం, అలాగే రిలేటివ్ క్లాజెస్ గురించి నేర్చుకున్నాం. ఈ రిలేటివ్ క్లాజ్లో రిలేటివ్ ప్రొనౌన్స్ కానీ రిలేటివ్ అడ్వర్బ్స్ ఉంటాయి, అవి మెయిన్ సెంటెన్స్కి కనెక్ట్ చేసి మెయిన్ క్లాజ్ గురించి వివరణ అనేటువంటివి ఇస్తాయి. రిలేటివ్ ప్రొనౌన్స్ గివ్ స్పెసిఫిక్ ఆర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. మనం ఆల్రెడీ సెంటెన్స్లో వాడినటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి కంప్లీట్ వివరణ, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ అడ్వర్బ్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టైం, ప్లేస్ ఆర్ రీజన్. ప్లేస్ గురించి, కారణం గురించి, టైం గురించి మనకి వివరణ ఇచ్చేటువంటివి రిలేటివ్ అడ్వర్బ్స్. Thank you for patiently listening to my class. Please subscribe to Angul Samhita YouTube channel, and if you want any video particularly on any particular topic, please add that in comment box and I will try to prepare videos on that particular topic.